చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. అయా వినుబుద్ధి మాకు పుట్టించడు నాయన. అయా నీ యొక్క మనస్సు, నీ నాయన నీ మాటలో ఉన్న భావం ప్రభా అయా మేము గ్రహించుకుని తండ్రి మా హృదయాలు పరీక్ష చేసుకుని పరిశీలన చేసుకుని నాయన సరి చేసుకుని ప్రభ తండ్రి అయా నీ ఉద్దేశాన్ని అందుకునేటువంటి వారిగా నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. దేవానికి వందనాలు. చిన్నపిల్లల అల్లరు కానీ అలా అపార్థం చేసుకునే ఆత్మ కానీ నిద్రపుచ్చేటువంటి సాతాను శక్తులు కానీ ఈ ప్రాంతంలో లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్య భాగమును తండ్రి అయా విరిచి వడ్డించమని నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగో చెప్పసాగాను. ఏమని చెప్తున్నాడండి? ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక్రియ నడుగుచున్నారు. ఏంటండి? చాలామంది మనసు ఎలాగుంటుందంటే ఎంతసేపు కూడా దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయాలి, దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే ఆయన మేము నమ్ముతాము అనేటువంటి హృదయ పరిస్థితి కలిగి ఉంటారు. చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 12వ అధ్యాయములో 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. చూసారండి ప్రియులరా, ఇక్కడ శాస్త్రులను పరిసయ్యులను ఏం చేస్తున్నారంట? ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా. ప్రియులరా, అంటే వీళ్ళు ఎప్పుడు సూచక్రియ చూడలేదా? దేవుడు అంతకుముందు సూచక్రియ ఏమీ చేయలేదా? ప్రియులరా, చాలా చేశాడు, వీరు చూశారు. అయితే వీరు ఏమాత్రము కూడా దేవుణ్ణి అంగీకరించే మనస్సు లేదు వాళ్ళకి. దేవుడిని ఒప్పుకునేటువంటి మనస్సు వాళ్ళకి లేదు గనుక వీళ్ళు ఒప్పుకోలేదు. కానీ పైగా అంటున్నారు, ఇంకా ఏదైనా సూచక్రియ చేయి, మేము నమ్ముతాము, నువ్వు దేవుడువని దేవుని కుమారుడువని మేము నమ్మునట్లుగా ఏదైనా ఒక సూచక క్రియ చెయ్యి, మేము నమ్ముతాము అని అంటున్నారు. ప్రియులరా, చాలాసార్లు మన జీవితాల్లో మనము కూడా ఈ శాస్త్రులు పరిసయ్యులు లాంటి వారుగానే కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. దేవుడు మన కుటుంబాల్లో చాలా కార్యాలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు. అయితే అది మనము గ్రహించం, అది మనం అర్థం చేసుకోం. దేవుడు లేకుండా నేను ఉన్నానా, దేవుడే గనక అద్భుతాలు ఆశ్చర్యాలు చేయకపోతే ఇంతకాలం ఈ భూమి మీద బట్ట కట్టేవాడినా అనేటువంటి ఇంగిత జ్ఞానం చాలామందికి ఉండదు. దేవుడు నాకు ఇంకా ఏమీ చేయలేదు, దేవుడు ఈ కార్యం చేస్తే నేను దేవునిలోకి వెళ్ళిపోతాను, దేవుడి మేలు చేస్తే నేను దేవుడిని పూర్తిగా నమ్ముకుంటాను అనేటువంటి ఆ హృదయం కలిగిన వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిసయ్యులు లాంటి వారే. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేశాడు, మనం చూసాం. పరిసయ్యులు ఎదుటికొనగానే దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవటానికి మనకు టైం చాలదు. కానీ చూడండి, 1-2 చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగిరి, తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? చాలు. ఇక్కడ ప్రియులరా, మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు?
దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఎలాగను ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు కాబట్టి చాలండి. ఇక్కడ మరి పక్షవాతముతో మంచము పట్టినటువంటి వ్యక్తిని మరి వారు దేవుడు బాగు చేయటం చూశారు. 13వ వచనం, తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు, మరి అప్పుడు వీళ్ళు చూడలేదా? ఆ గుంపులో శాస్త్రులు లేరా, పరిసయ్యులు లేరా? ఉన్నారు, చూస్తారు. కానీ వీళ్ళ మైండ్లో ముందే ఏమైపోయారంటే, మరి మన ధర్మశాస్త్రానికి ఏంటో వ్యతిరేకంగా ఉన్నాడు ఈయన మెస్సయ్య కాదు, ఈయన దేవుడు కాదు అని చెప్పి వ్యతిరేకత అనేది వారిలో ఉందండి. ప్రియులారా గమనించండి, వీళ్ళు ఆల్రెడీ దేవుని కార్యాలు చూసిన వాళ్ళే, దేవుని యొక్క మరి అద్భుతాలు చూసిన వారే. కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మారు మనసు పొందటానికి, నిజదేవునికి హృదయంలో చోటు ఇవ్వటానికి ఇష్టం లేని వారు. నిజంగా చూడండి, మారు మనసు లేనటువంటి వాళ్ళే ఎక్కువ అద్భుతాలు ఆశపడతారండి. మారు మనసు అనుభవం కలిగిన వారు మరి ఆ దేవుని కార్యాలు ఆల్రెడీ దేవుని నా కొరకు ప్రాణం పెట్టాడు, అంతకంటే అద్భుతం నాకు ఇంకేం కావాలి, నా కొరకు ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఎంతో కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. కానీ ఈ రక్షణ అనుభవం లేని వారు, ఈ మారు మనస్సు అనుభవము లేనటువంటి వారు ఎంతసేపు కూడా వారిని దేవుడు ఏమన్నాడండి, వ్యభిచారులైన చెడ్డతరము వారు. అంటే ఇక్కడ వ్యభిచారులంటే శరీర సంబంధమైన వ్యభిచారం కాదు, ఇది ఏ వ్యభిచారం అండి? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఏంటండి? ప్రియులరా, దేవునికి చోటు ఇవ్వకుండా హృదయములో మరి దేనికి మనము చోటిచ్చినా మనము వ్యభిచారుల లెక్కలోకి వచ్చేస్తామండి. చాలామంది అనుకుంటారు, నేను వ్యభిచారిని కాదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మన హృదయంలో సరైన స్థానము లేకపోతే, లోకం అనేది కనుక మన హృదయంలో చోటు చేసుకుంటే అదే వ్యభిచారం. చూడండి, యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? వ్యభిచారులు అని ఎవరికి పేరు పెట్టాడండి? నిజంగా శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు నిజంగా మరి శారీర సంబంధమైన పాపము కాదు అక్కడ. కానీ ఏమంటున్నాడు? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో. అంటే ఎవరైతే లోకాన్ని స్నేహిస్తూ ఉంటారో, ఎవరైతే లోక సంబంధమైనటువంటి ఆకర్షణలో పడిపోతారో, ఎవరైతే లోకంలో ఉన్న ఆటలు పాటలు సినిమాలు సీరియళ్ళు ఎవరి గృహాల్లో అయితే ఇంకా రన్ అవుతున్నాయో, ఎవరైతే చూస్తూ ఉన్నారో, అటువంటి వారందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారునులారా అని పిలుస్తున్నాడు. ప్రియులారా గమనించాడు, హృదయం నిండగా ఒకవేళ మనము డబ్బు 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 అనేటువంటి ఆ యొక్క మనస్సు కలిగి ఉన్నామనుకోండి, వాళ్ళను కూడా దేవుడు ఏమంటాడండి? వ్యభిచారులు అంటాడు. ప్రియులారా, కొంతమంది భార్యలు ఎలాగుంటారంటే ఎంతసేపు కూడా డబ్బు సంపాదన సంపాదన సంపాదన, ఈ సంపాదన అనేటువంటి ఆ డబ్బు అనేటువంటి హృదయం నిండగా ఉందనుకోండి ప్రియులారా, మరి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందండి? భర్త ఒకవేళ 10 రూపాయలు తెచ్చినా అది వాళ్ళకి ఆనదు, ఒక 100 రూపాయలు తెచ్చినా అది వాళ్ళకి ఆనదు. అదే డబ్బు మనసు లేదనుకోండి, ఆ భర్త తెచ్చింది సంతోషం, దాన్ని స్తుతించుకుంటూ, ప్రభువా మాకు ఇంతే ఆదాయం ఇచ్చావు, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా అని అంటారు. అదే డబ్బు మనసు ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుంది? ఒకవేళ ఒకవేళ తేలేదనుకోండి, తేకపోయినా దేవా ప్రభువా నీకు స్తోత్రం అనేటువంటి మనసు స్త్రీకి ఉండాలి. అలాంటి కుటుంబాలు జ్ఞానము కలిగిన స్త్రీలు వాళ్ళు.
ఏంటి జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? తన ఇల్లు కడుతుంది. మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. కనుక ప్రియులారా, చాలాసార్లు మనము దేవుని కంటే డబ్బుకి కానీ, దేవుని కంటే మరి దేనికి కానీ హృదయంలో ఎక్కువ స్థలం ఇచ్చామనుకోండి, దేవుడు అటువంటి వారికి పెడుతున్న పేరు వ్యభిచారులారా అని పెడుతున్నాడు. స్థితిగతులు, పరిస్థితులు అన్నీ దేవుని మీద ఆధారపడి ఉంటాయి. మనం ఏ పొజిషన్లో ఉండాలో, ఏ పరిస్థితుల్లో ఉండాలో అదంతా దైవ నిర్ణయమై ఉంటుంది. కనుక ఏ పొజిషన్లో ఉన్నా మనం ఏం చేయాలంట? దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని లేదు అని మనం ఏడుస్తూ, లేదు అని చెప్పి మనం సనుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ మరి ఉన్నట్లయితే అప్పుడు అటువంటి వారిని దేవుడు వ్యభిచారులుగా, అది స్త్రీ అయినా పురుషులైనా, స్త్రీలనే కాదు చాలామంది పురుషులు కూడా ప్రియులారా మరి ఎంతగానో హృదయంలో ఏదో పెట్టుకుంటారు. హృదయంలో ఏదో పెట్టుకుని ప్రియులారా మనం దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన మనం దేవుని బిడ్డలం అయిపోం. మన హృదయములో పరిశుద్ధత ఉండాలి. మన హృదయములో యథార్థత ఉండాలి. పరిశుద్ధత, యథార్థత అనేది మన హృదయంలో లేకుండా మనము దేవునికి ఎలా కనిపిస్తున్నామంటే మరి చాలా ఘోరముగా దుష్టతరము వారు అంటాడు. మరో చోట వ్యభిచారులు అని అంటాడు. ఈ మాటలు మనము ఒకవేళ మనకు వర్తిస్తాయా అని మనం ఆగి ఆలోచన చేసుకోవాలండి. ఈ మాటలు నా జీవితానికి వర్తించేటట్టుగా నా జీవితం ఏమైనా ఉన్నదా? నా బ్రతుకేమైనా ఈ భయంకరమైన మాటలు చెందినటువంటి దానిగా ఉన్నాననగా ఆ శాస్త్రుల, ఆ పరిసయ్యుల మనసు నేను కలిగి ఉన్నానా అని చెప్పి ఎవరు మట్టుకు వారమే మన గురించి మనము ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి. ఏ స్థితిలో దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలోనే మనము దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని, ప్రియమైన నా కుమార్తె అని, నా కుమారుడని దేవుడు అంటాడు. అలా కాకుండా మన స్థితి పరిస్థితులను బట్టి మనం సనుగుతూ, గొనుగుతూ, మూలుగుతూ మరి ఉన్నామనుకోండి, ప్రియులరా మనము మరి శాస్త్రుల, పరిసయ్యుల మనస్సు కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు ఏదైనా సూచక్రియ చేస్తే మేము నమ్ముతాము అని అంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు ఏ సూచక్రియ వాళ్ళకి ఇంకా చూపబడదు. ఆల్రెడీ మరి చేయవలసిన కార్యాలు చేయటం, చూడవలసిన దృశ్యాలు వారు చూడటం జరిగింది. కానీ వారికి మనస్సు పెట్టేటువంటి ఉద్దేశం లేదు. నన్ను గ్రహించుకుని అర్థం చేసుకుని ఆ మనస్సు వాళ్ళకి లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులరా మనము చూడండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనము చూస్తే, పరిశుద్ధ గ్రంథము నుండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు. చూడండి మనలో ఈ రెండు రకాలుగా ఉంటాం. ఈ రెండూ మంచివి కాదు. కొంతమంది ఏమో అద్భుతాలు, సూచక్రియల కొరకు ఎదురు చూస్తారు. కొంతమంది జ్ఞానం వెతుకుతారు. వాక్యం విని ప్రియులరా మారు మనసు పొందడానికి బదులు ఆ సబ్జెక్టు తెలుసుకోవటమే చాలామందికి గొప్ప. నాకు బైబిల్ తెలియాలి, నాకు సబ్జెక్టు తెలియాలి అనే ఉద్దేశంతో చాలామంది సంఘాల్లో ఉంటారు. ప్రియులరా సంఘములో దేవుని బిడ్డలుగా మనం ఏ ఉద్దేశంతో ఉండాలి? ప్రియులరా గమనించండి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, నా జీవితాన్ని సరిచేసుకుందాం అనేటువంటి వారిగా ఉంటే అది దేవునికి ఇష్టం తప్ప, మనం ఈరోజు కొంత సబ్జెక్ట్ నేర్చుకుందాం, ఎవరో మరి కోటాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ఆయన బాగా చెప్తాడు కాబట్టి ఆ యొక్క సబ్జెక్టు నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశాలతో మనం వెళితే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. లేకపోతే ఆయన ఎవరో స్వస్థత వరం గలవాడంట, ఆయన చేత ప్రార్థన చేయించుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది పరుగులెడుతూ ఉంటారు. కొంతమందికి స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి. కొంతమందికి ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ప్రియులరా
మరి జ్ఞానం కూడా కాదు మనం నేర్చుకోవాల్సింది. ప్రియులారా, మనం ఏంటంటే మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. దేవుడు నాతో మాట్లాడతాడేమో, నా జీవితంలో ఇంకా దేవునికి ఆయాసకరమైనది ఏముందో, ఇంకా నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏముందో అది నేను నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావాలి. కానీ ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఆయన బాగా చెప్తున్నాడా, ఈయన బాగా చెప్తున్నాడా అని చెప్పేసి కొంతమంది పాస్టర్లకే ఏం చేస్తారంట, మార్కులు వేస్తారట. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారండి, మాస్టర్లకు ఏం చేస్తారు, మార్కులు వేస్తారు. ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారు, ఆయనకంటే ఈయన బాగా చెప్పాడు, ఈయనకంటే ఆయన బాగా చెప్పాడు అనేటువంటి పరిస్థితి. ప్రియులారా, మనకు కావాల్సింది అది కాదు. మనం ఏమైనా మారామా, దేవుడు మనతో ఏమైనా మాట్లాడా, మన హృదయంలో ఆత్మకార్యం ఏమైనా జరిగిందా, అది లేనంత వరకు మనము శాస్త్రులు పరిసయ్యులతో సమానం. అది జరగాలి మనలో ఆత్మకార్యం జరగాలి, పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. దేవుని మాట విని మన బ్రతుకును మనం సరి చేసుకోవాలి, మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. ప్రభా, నేను అజ్ఞానంగా ఉన్నానయ్యా, నేను మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాను, నేను మూర్ఖుడిగా మాట్లాడుతున్నాను, ప్రభా నన్ను క్షమించు అని చెప్పేసి మన గురించి మనము పరిశీలన చేసుకునేటువంటి ఆ లోతైన భక్తి కావాలి మనకి. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి మనం ఏ కోవకు సంబంధించుంటున్నాం? 3 కోవలు ఉన్నాయండి. ఒకటి సూచక్రియలు, రెండవది జ్ఞానం పొందటం, మూడవది మార్పు చెందటం. దేవునికి స్తోత్రం. ప్రియులను గమనించండి, దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూస్తే మరి అక్కడ ప్రభువు అంటున్నాడు, యోనా సూచన కంటే ఇక ఏ సూచన కూడా వారికి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా వారికి ఎలాగూ సెలవిచ్చెను, ద్రోహిణి యొగు ఇశ్రాయేలు చేరి కార్యం నీవు చూచితివా? అదనమాట. వ్యభిచారం అంటే ఇక్కడ శరీరాలు అపవిత్రం చేసుకోవటం కాదు, మనసును అపవిత్రం చేసుకోవటం. మీకు అర్థమైంది కదా? అక్కడ ఏమన్నాడు, ప్రతి కొండ మీదకని ప్రతి చెట్టు క్రిందకని పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేస్తుందంటే విగ్రహారాధన చేస్తుంది అని అర్థం అనమాట. ఏం చేస్తున్నారని? విగ్రహారాధన చేస్తే అదే వ్యభిచారం. విగ్రహారాధన అంటే మనం కొంచెం డీప్కి వెళితే దేవుని కంటే ఎక్కువగా ఏది మన మనసులో ఉంటుందో అదే మనకు విగ్రహం. దాన్ని ఏమంటాం? విగ్రహారాధన అంటాం. అర్థమైందండి? దేవుని కంటే ఎక్కువగా ఏదైతే మనం ప్రేమిస్తామో అదే మనకు ఏమై కూర్చుంది? విగ్రహం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఎలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తన మనస్సున విగ్రహములను నిలుపుకొని దోషము కలుగజేసుకుని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్తకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులేరు గనుక నేను వారి హృదయమును లోబర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. చూసారా? కాబట్టి మనస్సులోనే ఉన్నదంటే విగ్రహం. ఎక్కడుందండి? మన మనస్సులోనే విగ్రహం ఉంది. ఎవరి మనస్సులో ఏ విగ్రహం ఉందో నాకు తెలియదు. ఎవరి మనస్సులో ఏ విగ్రహం ఉందో మీకే తెలుసు. కనుక అది నీ భర్తకు తెలియకపోవచ్చు, అది నీ భార్యకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే, నిజమే ప్రభా, నాలో నీకంటే ఎక్కువగా ఈ విషయంలో నా హృదయం కంగారు పడుతూ ఉంటుంది, తొందరపడుతూ ఉంటుంది, ఈ విషయాన్ని ఎక్కువగా మనసు పెడుతూ ఉంటున్నాను, ఈ విషయంలో నేను నీకు ఆయాసము కలిగిస్తున్నాను అని చెప్పేసి ఎవరు మట్టుకు వారిమే ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారిమే ప్రార్థన చేసుకోవాలి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక. చాలండి, చాలు. యెహోవాను విసర్జించటమే ఏమంటున్నాడు ఇక్కడ? అర్థం కాలేదు మీకు?
యెహోవాను విసర్జించి ఏం చేస్తున్నారు? బహుగా. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మనము విసర్జించడమే మనం ఏం చేసినట్టు? వ్యభిచారము చేసినట్టు, అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు నీ భర్త మాట నీవు పట్టించుకోకుండా భర్త మాట కాదని ఉంటే అదే ఘోరమైన పాపం. అలాగే ఇక్కడ యెహోవాను విసర్జించుట అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము మరి యెహోవాను విసర్జిస్తూ ఉన్నామా అనేది మనం ఎవరి మట్టుకు వారమే జాగ్రత్తగా మనము ఏం చేయాలండి? పరిశీలన చేసుకోవాలి. మనం రక్షించబడ్డాం, మారు మనసు పొందాం. సాతాను మన మీద దాడి చేస్తాడు తెలుసా మీకు? మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత దాడి జరుగుతుంది. మనం ప్రార్థన మరి చేసి అన్నప్పుడు మనకు కొంచెం ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదనుకోండి, మనం సాతానుకు దొరికిపోతాం. ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా మరి ఎవరైతే విశ్వాసులో, ఎవరైతే దేవుని బిడ్డలో, ఎవరైతే భక్తిలో ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రార్థన చేయాలనుకుంటున్నారో, ప్రార్థన చేస్తారో వాళ్ళ మీదే దాడి చేస్తాడు. బయట వాళ్ళతో వాడికి పని లేదు. వాళ్ళ కుటుంబాలకు వెళ్ళడం. ఏ కుటుంబం అయితే దేవునిలో ఉందో ఆ కుటుంబం మీదే సాతాను దాడి చేస్తాడు. ఏ కుటుంబం అయితే దేవుని పరిచర్య ఎక్కువగా చేస్తారో ఆ కుటుంబం మీద సాతాను దాడులు ఉంటాయి. కాబట్టి మనం ఎంతసేపు కూడా ఏం చేయాలంటే ఎక్కువగా స్తుతి ఆత్మ ఉండాలి. ప్రతి చిన్న విషయం దేవునికి అప్పగించుకుని, మనకు బాధే కలిగిన, ప్రభా నాకు ఈ అవమానం ఇచ్చినందుకు నీ స్తోత్రం, మనకు లోటే కలిగిన, ప్రభా నాకు ఈ లోటు ఇచ్చినందుకు నీ స్తోత్రం, మనకేమి కలిగినా దానిని బట్టి దేవుని స్తుతించే పరిస్థితులు మనకుంటే సాతాను మన జోలికి రాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో మనం చూస్తాం, నేర్చుకుంటాం. ఎంత బాధ కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా దేవుని స్తుతించటం మానలేదు. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించటం మానలా. ఒకే దినాన్ని కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ చనిపోయినా మనకు అంత ఇబ్బంది కలగకపోయినా మనము స్తుతిని మర్చిపోతాం, సాతానుకు దొరికిపోతాం. స్తుతి అనేటువంటి ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు సాతానుకు మనం దొరికిపోతాం. స్తుతిని ప్రతి ఒక్కరూ డెవలప్ చేసుకోవాలి. హృదయంలో పదే అనుకోవాలి. మేలే జరిగినా, కీడే జరిగినా, అనుకున్న పని అయినా, అనుకున్న పని అవ్వకపోయినా మనం ఏం చేయాలంట? 1 దెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును, అది ప్రతి విషయం అన్న మాట గమనించండి. మీకు మేలు జరిగినప్పుడే అనలా, మీకు ఉపకారం జరిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడా? ప్రతి విషయమందు అంటే అందులో ఒకవేళ మన ఇంటిలో ఏదైనా మరణమే సంభవించవచ్చు, ఇంకా ఏదైనా సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చెల్లించాలంట? స్తుతులు చెల్లించాలి. అప్పుడు అది వ్యభిచార మనసు కాదనమాట, దుష్టతరము కాదు అది. అంటే శాస్త్రులు పరిసయ్యులు అయితే ప్రియులరా, మరి ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యాలు చూసినా ఆయన ఒప్పుకోరు, అంతరంగంలోకి చేర్చుకోరు. నిజంగా ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే మనకంటే చిన్నవాళ్ళు ఎంతమంది చనిపోలేదు? మనకంటే డబ్బున్న వాళ్ళు ఎంతమంది చనిపోలేదు? మరి ఆ విషయాన్ని బట్టి మనం స్తుతించవచ్చు కదా, లేని దాని కొరకు బాధపడే కంటే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి విషయాలన్నీ కూడా గ్రహించుకుని, పరిశీలన చేసుకుని, మన హృదయాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనం ఎవరూ నశించిపోవటం ఇష్టం లేక ఆయన తన రాకడ ఆలస్యం చేసి పదే మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? తడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నేను మారు మనసు పొందేసాను, నాకు అంతా తెలుసు అని ఎవరు అనుకోకూడదు. మనం మారు మనసు పొందిన మాట నిజమే, దేవుని బిడ్డలుగా ఉన్న మాట కూడా నిజమే. అది అబద్ధమని, తప్పని నేను అన్నాను. కానీ సాతాను మన వెనుకే ఉండి ఎప్పుడే దొరుకుతామా అన్నట్టు, మరొకసారి మారు మనసు పొందిన మాత్రాన ఇంకెప్పుడు కూడా మనము మరి దేవుని బిడ్డలుగానే ఉంటామని అనుకోకూడదు. మారు మనసు పొందిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి.
మారుమనసు పొందిన తర్వాత దాన్ని ఎంతో జాగ్రత్తగా అనేక మంది, కోట్ల మంది ప్రజలకు లేని ధన్యత నాకు ఇచ్చావయ్యా. నీ మందిరంలోకి వచ్చి నేను స్తుతించుకునే ధన్యత కోట్ల మందికి లేదు, నాకిచ్చావు ప్రభా, నాకిచ్చావు తండ్రి అని చెప్పేసి ఆ స్తుతులతో మరి దేవుణ్ణి గణపరిచే వారు ఉండాలి. కానీ ఇంకా దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడేమో, అద్భుత కార్యం చేస్తాడేమో, సూచక్రియలు చూద్దాం, అద్భుతాలు చూద్దాం అనేటువంటి శాస్త్రుల, పరిసయ్యుల హృదయ పరిస్థితి అది ఏమాత్రము మంచిది కాదు. అప్పుడు ప్రభు చెప్పాడు, యోనా సూచనే తప్ప మరొక సూచన ఏది కూడా వీరికి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ప్రియులారా చూడండి, యోనా గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే చూడండి, మొదటి అధ్యాయము 17 వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని. చాలు చాలు, అదే చదవండి. యోనా ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి యోనా విషయంలో మనం ఆలోచన చేస్తే. ఒకటి, ఆయన చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. ప్రియులారా, అంటే ఇక ఆల్మోస్ట్ ప్రజలందరి చేత మరవబడి ఒక చనిపోయిన పరిస్థితుల్లోకి ఆయన జీవితము లోపలికి, సముద్రములో చేప కడుపు లోపలికి ఆయన పరిస్థితులు వెళ్ళిపోయి, ప్రియులారా అతడు 3 దినములు చేప కడుపులో ఉండి ఆ తర్వాత మరలా 3వ దినమున ఆయన బయటకు రావటం అనేది మనము చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన కూడా పాతాళములో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. ప్రియులారా గమనించండి, ఆ విధంగా ఆయన 3 దినాల తర్వాత యోనా ఎలాగున చేప కడుపులో నుంచి వచ్చాడో అలాగే నేను కూడా చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాను, అదే వాళ్ళ తర్వాత మరి చూసేటువంటిది అనేటువంటి ఆ మాటలు ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు కూడా 3వ దినాన్ని ఏం చేశాడంటే సమాధిలో నుంచి ఆయన లేచాడు. యేసయ్య 3 రోజులు మరి ఉన్నాడు అనేటువంటి మాట మనము గమనించినట్లయితే, ఎప్పుడు సమాధి చేయబడ్డాడండి? ఏ రోజు? శుక్రవారం సమాధి చేయబడ్డాడు. శనివారం అంతా ఉన్నాడు. ఏ రోజు లేచాడు? అంటే ఇప్పుడు రోజుల లెక్క ఎన్ని రోజులు వచ్చినాయి? 3 రోజులు. అదనమాట లెక్క అక్కడ. కనుక ప్రభునందు ప్రియులారా గమనించండి, 3 రోజులు అక్కడ వచ్చినాయి. అంటే ఆదివారము ఆయన సాయంకాల సమయంలో ఆయన సమాధి చేయబడ్డాడు. శుక్రవారము సాయంకాల సమయంలో సమాధి చేయబడ్డాడు. అది ఒక రోజు అయింది. శనివారము ఉన్నాడు. మరలా ఆదివారం తెల్లవారుజాము, అంటే ఆదివారము తెల్లవారుజాము అనేది మనకిక్కడ మనం చూస్తుంటే అప్పుడు మనకు తెల్లవారుతుంది. కానీ యూదుల ప్రకారం అయితే వాళ్ళకి ఎప్పటి నుంచి రోజు మొదలండి? సాయంత్రం నుంచి వారికి రోజు మొదలు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆ లెక్కలో చూస్తే అది 3 రోజులు అనే విషయం మనం గ్రహించుకోవాలి. సరే, ఆ విషయం తర్వాత ఇంకెప్పుడైనా మనం వివరంగా చెప్పుకుందాం, పెద్ద సబ్జెక్ట్ అది. సరే, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా 3 దినాలు ఎక్కడున్నాడు? చేప కడుపులో. చదవండి మత్తయి సువార్తలో మనం చూస్తే 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. చూసారండి ప్రియులారా, గమనించండి, చెప్తున్నాడు, నన్ను మీరు నమ్మట్లేదు, దేవుని కుమారుడని మీరు అంగీకరించటం లేదు, కానీ ఒక కార్యం జరుగుతుంది, అప్పుడైనా మీరు నమ్ముతారా? ఏమిటంటే, నేను 3 దినాల తర్వాత మరి ఏం చేస్తాను? తిరిగి లేస్తాను అని మరి చెప్తున్నాడు అనమాట. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 41వ వచనం మత్తయి సువార్త. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ చదవండి, లోకాసు వార్తలో కూడా ఒకసారి చూసి 11వ అధ్యాయంలో, లోకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనం. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనం పాడతాం కదా, ఏంటది? సాగిల పాడి మ్రోకెదము సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. యోనా కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు యూత్రుండు. యోనా కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనలకు ప్రధాన యాజకుడు ఆంధరము మ్రోకెదము. ఆయని ప్రధాన యాజకుడు ఆంధరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యోనా వెళ్ళి ఆ నినివే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగింది? యోనా గ్రంథము 3వ అధ్యాయము చదవండి, 1వ వచనం. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి, కాబట్టి యోనా లేచి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులారా, గమనించండి, నినివే పట్టణ ప్రజలు యోనా ప్రకటన విన్నప్పుడు మరి వాళ్ళు ఎగతాళి చేయలేదు, ఏమాత్రము కూడా నిర్లక్ష్యము కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కానీ యోనా కంటే శ్రేష్ఠుడు యేసయ్య. యేసయ్య వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రకటన చేస్తుంటే అనేక మంది ఏం చేస్తున్నారు? చాలా నిర్లక్ష్యము చేస్తున్నారు, చాలా ఎగతాళి చేస్తున్నారు. దెయ్యాలు పట్టి దెయ్యాలను వెలగొడుతున్నాడు తప్ప ఇతడు దేవుని కుమారుడేమీ కాదు అంటున్నారు. కనుక నినివే పట్టణ ప్రజలు ఒక రోజున నిలబడి ఏం చేస్తారంట? వారి మీద నేరస్థాపన చేస్తారు. మీరెంత బుద్ధి లేని వాళ్ళు. మరి నినివే అనే ఒక దేవుని సేవకుడు చెబితేనే మేము విన్నాము, కానీ రక్షకుడే వచ్చి చెప్పినా కానీ
మీరేమాత్రం నమ్మలేదు, మీరేమాత్రం వినలేదు అని చెప్పేసి నినివే పట్టణ ప్రజలు ఒక దినాన్ని ఏం చేస్తారంటే నేరస్థాపన చేస్తారు. ప్రియులరా, వాళ్ళకంటే ఘోరం ఇప్పుడు ఎవరో ఎవరో ఎవరు చెప్పండి? మనం నేటి రోజుల్లో నిలుస్తాం. ఎందుకంటే అప్పుడు యేసయ్య సిలువ ప్రాణం పెట్టలేదు, సమాధి చేయబడి తిరిగి లేవలేదు. కానీ ఇప్పుడు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి లేచిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా మనము సువార్తను నమ్మకుండా, ఏమాత్రము కూడా ప్రభువుని నమ్మకుండా, దేవుని హృదయంలోకి చేర్చుకోకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో అనేది ఎవరు మట్టుకు వారమే ఏం చేయాలండి? జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎవరు మట్టుకు వారమే జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రియులరా, మరి మన జీవితాల్లో మరి మన మనస్సులు దేవునికి ఇచ్చామా? దేవుని భయము కలిగి ఉంటున్నామా? మాట్లాడేటప్పుడు, లేకపోతే చూసేటప్పుడు, లేక ఆలోచించేటప్పుడు మనలో దేవుని భయం ఏమైనా కనబడుతుందా? నోరుంది కదా అని మాట్లాడేసి, కన్నులున్నాయి కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు చూసి, నా తలంపులు నా ఇష్టం అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విమర్శ దినాన్ని ఎలా తప్పించుకుంటాం? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధువని తీర్పు పొందువు. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియులరా, మన జీవితాల్లో భర్త భార్యతో మాట్లాడేటప్పుడు మరి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె బలహీనమైన ఘటమని ఎంచి ఆమెకు కోపము రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే భార్య కూడా భర్త నా శిరస్సు అని ఎంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియులరా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా విమర్శలోకి వస్తుంది, తీర్పులోనికి రాబోతుంది. మనం ఎలా మాట్లాడుతున్నాం, మన కుటుంబాలు ఎలాగుంటున్నాయి, మన జీవితాలు ఎలా గడుస్తున్నాయి, సాతానుకి ఏమైనా చోటు దొరుకుతుందా? సాతాన్ని జయించలేకపోతున్నామా? సాతాను తంత్ర కుతంత్ర వితంత్రాలను ఎరగని వారిగా మనం భక్తి చేస్తే మన భక్తి వల్ల ప్రయోజనం ఉండదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాడికి 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేసినా, ఎంత గట్టిగా ప్రార్థన చేసినా నిన్ను అవలేలుగా పడగొట్టగలడు. కాబట్టి మనము ఎంతో స్తుతితో మనసులో ఎప్పుడు కూడా స్తుతించుకుంటూ ఉంటేనే సాతాను మన జోలికి రాలేడు. ఆ స్తుతిని కొంతసేపు పక్కన పెట్టామంటే సాతానుకు మనం చోటిచ్చిన వాళ్ళం అయిపోతాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నినివే పట్టణ ప్రజలు మనకు చాలా మాదిరిగా ఉన్నారు. చూడండి, ప్రజలు మారు మనసు పొందారట. ఆ విషయం రాజుకు తెలిస్తే రాజు కూడా ఏం చేశాడంట? గోనె బట్ట కట్టుకున్నాడు. తర్వాత ఒక ప్రకటన చేశాడు. చదవండి, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ఏమైనా ప్రకటన చేశాడు? మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా
ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. బా, ఎంత అద్భుతమైన కార్యమండి. పశువులు కూడా ఉపవాసమే. దేనికి మేత పెట్టడం కానీ నీళ్ళు పెట్టడం కానీ చేయకుండా మరి అంతా కూడా రాజు అందరూ కూడా ఉపవాసముతో దేవుని తట్టు చూడటం అనేది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప విషయం. ప్రియులారా, మన కుటుంబం ఏమన్నా మరి ఈ విధంగా పరిస్థితికి వచ్చిందా? మనం 2-3 రోజులు ఉపవాసం ఉందాం, భార్య భర్తలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచన మనకి ఏమైనా ఉందా? వాక్యాలు వింటున్నాం, దాన్ని మనం ద్వేషిస్తాం, కొన్నిసార్లు నా గురించే మాట్లాడారు అని భావిస్తాం. అంతేగాని మనం దేవుని సన్నిధికి వెళదాం, మనం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని శక్తి కొరకు కనిపెడదాం, దేవునితో సహవాసం చేద్దాం అనేటువంటి ఆలోచన మనకేమైనా వస్తుందా? చూడండి, నేను మరి యోనా వచ్చి మీరు దెబ్బతింటారు అని చెప్పినప్పుడు మరి యోనాను ఇంకో దేశం ఇంకో ప్రాంతం అయితే వాళ్ళు ఏం చేద్దరు? యోనాను చంపేదురేమో అనుకుంటాను నేను. ఎవడెవరా నువ్వు, మమ్మల్ని శపిస్తావా, మేము పాడైపోవాలనుకుంటావా అని చెప్పేసి యోనా మీద పళ్ళు పటపట కొరికేవారు. కానీ నినివే పట్టణ ప్రజలు అన్యులు, వాళ్ళేమీ దేవుని బిడ్డలు కాదు. అన్యులైనప్పటికి కూడా వారు వాక్యాన్ని అంగీకరించారు, దేవుని యందు భయభక్తులు చూపించారు. కానీ మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళం, మన పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో పేర్లు అయి ఉండొచ్చు. కానీ మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన వేళ ఉపవాసం పొందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నిజంగా చాలా ఆశ్చర్యమైపోతుందండి. ఈ యానో గ్రంథం 3వ అధ్యాయం చదివితే అసలు చాలా ఆశ్చర్యమైపోతుంటుంది. పశువులు కూడా ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని, చూడండి, చదవండి 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. చూసారండి, అందరిలో ఉంటుందండి దుర్మార్గత. ఎవ్వరూ పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు కారు, ఎవ్వరూ పరమ దుర్మార్గులు కూడా కాదు. అందరూ ఆ పరిస్థితులు బట్టి మారుతుంది అంతే. ఎవరూ పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు కాదండి. అలాగే ఎవ్వరు కూడా ఇంకా పనికిరాని దుష్టులు దుర్మార్గులైతే కారు. కానీ మనం సద్వినియోగం చేసుకోవాలి, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి, దేవుని సన్నిధిలో భారము కలిగి బాధ్యత కలిగి ఉండాలి. చూడండి, ఒక వ్యక్తిని మంచిది అంటే ఆ వ్యక్తి మంచిదిగా మారిపోద్ది. చెడ్డది అంటే ఇంకా చెడ్డదైపోద్ది. ఒక వ్యక్తిని నువ్వు దుర్మార్గుడు మంచోడు కాదు అంటే అతను ఇంకా మంచివాడు కాకుండా అయిపోతాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, అంటే నేను అనేది ఏంటంటే, మనిషిలో చెడు ఉంది, మంచి ఉంది. అయితే ఆ మంచి అనేది పెంచుకోవాలి. మనలో ఉన్న దేవుడు పెట్టిన ఆ మంచిని పెంచుకునేటువంటి ఆ పరిస్థితి మనకు ఉండాలి తప్ప, ప్రియులరా, మనము మరి దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉండకూడదు. చూడండి, నినివే పట్టణ ప్రజలు అందరూ కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని పశ్చాత్తాపపడి దేవుడు వారికి నిర్ణయించిన స్థితిగతులను మార్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అజరయ్య గారని ఒక ఆయన మాకు వాక్యం చెప్పడానికి వచ్చేవాడు. చిన్నప్పుడు మేము మారుమనసు పొందిన క్రొత్తలో నర్సాపూర్ నుంచి అజరయ్య గారని ఆయన వాక్యం చెప్తాకు వచ్చేవాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆయన మాట అన్నాడు, దేవుడు కూడా ఏది చెయ్యాలంటే అది చెయ్యగలడు అని అందరూ అనుకుంటారు, కానీ నేను ఒప్పుకోను. దేవుడు చెయ్యాలను అనుకున్న కానీ చేయలేని విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే
దేవుడు కూడా తాను అనుకున్నది చేయలేకుండా చేయగలిగిన వారము మనము అన్నాడు. అంటే మనమే దేవుణ్ణే మార్చగలిగిన వాళ్ళం అంటాడు ఆయన ప్రసంగంలో. మీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? అంటే మనం నిజంగా కన్నీరు కాచి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన చెయ్యాలనుకున్నది కూడా చెయ్యలేడు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థనలో అంత శక్తి ఉంది, మన ప్రార్థనలో అంత ప్రభావం ఉంది. కనుక మనము ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. నినివే పట్టణ ప్రజలు మన మీద నేరారోపణ చేస్తారు. ఇన్ని వాక్యాలు ఎన్నో, వాళ్ళు ఒకేసారి ఒక్క వాక్యం విని మారు మనసు పొందేశారు. మీరు ఎన్ని వాక్యాలు విన్నా మారు మనసు పొందలేదు అని చెప్పేసి రేపు వాళ్ళు మన మీద నేరాస్థాపన చేసినప్పుడు మన ఆత్మ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇప్పుడు అనుకున్నంత సులువు కాదు, ఏముందిలేండి అని ఇప్పుడు అనుకున్నంత సులువు కాదు అది. అగ్ని ఆరదు, పురుగు యుగయుగాలు తరతరాలు. అందుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు మించిపోలేదు. ఇప్పుడైనా ఇంకా నీకు అవకాశం ఉంది, ఇంకా నీకు తరుణం ఉంది. నిజమే, దేవుని దృష్టిలోనూ చాలా నిర్లక్ష్యం చేస్తావు, అశ్రద్ధ చేస్తావు, ఘోరంగా ఆలోచించావు, ఘోరంగా చూసావు, ఘోరంగా మాట్లాడుండొచ్చు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గల దేవుడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని దేవుడు ప్రేమతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన చెల్లి, ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ హృదయము దేవునిలో నమ్మకంగా ఉంటే పర్వాలేదు. లేకపోతే మరి ఒక్క ప్రసంగానికి నినివే పట్టణ ప్రజలు అంతగా మార్పు చెందారే. మరి దేవుడు నాతో అనేక సార్లు మాట్లాడుతున్నప్పుడు నేను దేవునికి నా హృదయం ఇవ్వద్దని, నీవు నీ హృదయం ఇస్తే ఆ రోజున విమర్శ దినాన్ని నువ్వు తప్పించబడతావు, లేకపోతే అప్పగించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన అనగానే దయచేసి మీరు తగ్గించుకోవాలి, తగ్గించుకుని నోరు తెరాలి. తగ్గించుకుంటేనే కానీ నోరు తెరలేవు. తగ్గింపు ఉన్నప్పుడే, పశ్చాత్తాపం ఉన్నప్పుడే నోరు తెరుస్తాం. తగ్గింపు లేనప్పుడు, పశ్చాత్తాపం లేనప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ విషయాలన్నీ మాకు తెలియదా, ఈ విషయాలు ఇప్పుడు అవసరమా, ఇది చెప్పాలా అని మనం అనుకుంటాం. కానీ మనలో తగ్గింపు ఉన్నప్పుడు, మనలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు మనం ప్రార్థన అనగానే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. శాస్త్రులు, పరిసయ్యులు మనసు మనకొద్దు, ఇంకా దేవుడు ఏదో చేస్తే చూద్దాం అనేవారిగా మనం ఉండొద్దు. ఇప్పటికే ఆయన ఆల్రెడీ చేశాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కుటుంబాల్లో కూడా ఎన్నో ఉపకారాలు, మేలులు జరగలేదా? కరోనా వచ్చి అనేక మంది వెళ్ళిపోయినప్పుడు నువ్వు బ్రతకలేదా? కనుక మనము ఉన్న పాటున దేవునికి మన హృదయం సమర్పించాలి. ఉన్న పాటున దేవునికి లోపడాలి. ప్రభా, ఇదిగో అయ్యా మూర్ఖురాలుగా ఉన్నాను, మూర్ఖుడుగా ఉన్నాను, అయ్యా కఠినరాలుగా ఉన్నాను, కఠినుడిగా ఉన్నాను, అజ్ఞానిగా ఉన్నాను, నన్ను క్షమించిన ఆయన అని ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుందాం. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా,
పతాళంబే వారి అంతం, పతాళంబే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు. అవును, సిలువ చెంత ఎప్పుడైతే చేరతామో మన కలుషములన్నీ కూడా, మన దోషములన్నీ కూడా, మన పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయమ్మా. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. అజ్ఞానంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, అన్నీ మాకు తెలుసులే అన్నట్టుగా ఉండొద్దు, నేను ఇంతకంటే భక్తి చేయలేను అన్నట్టుగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభా నా చేయి పట్టుకోవా, ప్రభా నా చేయి పట్టుకోవా తండ్రి. నేనైతే నీ చేయి పట్టుకుంటున్నాను, కానీ నాకు కోపం వచ్చినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నాకు బలహీనత వచ్చినప్పుడు చేయి విడిచిపెట్టేస్తున్నాను. అదే నీవు నా చేయి పట్టుకుంటే, నీవే గనక నా చేయి పట్టుకుంటే ప్రభా, నాయన ఆ పరిస్థితుల్లో కూడా నన్ను చక్కగా నడిపించే దేవుడు కదా, కనుక నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. శారీరకంగా నేను ఎంతో నలిగి అలిసి ఉన్నాను నాయన. నిలబట్టి కొద్ది మాటలు నీ బిడ్డలను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి నువ్వు వాడుకోవటమే తప్ప నా దగ్గర అయితే ఏ యోగ్యత, ఏ అర్హత నాకైతే లేదు నాయన. కనుక మాటలు ఎవరు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒక రోజున మేము తీసుకుంటే ఆ విమర్శలోనికి రామని, ఆ మాటలు తీసుకోకపోతే ఆ విమర్శలోనికి వచ్చి నిత్య నరకంలోకి నెట్టబడతామని నీ వాక్యంలో సెలవిస్తున్నావు. కనుక తండ్రి ప్రభా, మేమందరం కూడా నీ మాటలను హృదయంలో భద్రం చేసుకునే బిడ్డలుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.